ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ కీలక సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుబ్బా కొట్టారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు అరికెపోడి గాంధీ, మహిపాల్ రెడ్డి, వివేకానంద, మరి రాజశేఖర రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరు హాజరు కాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డుమ్మాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డుమ్మాపై ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు? రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కొంతమంది మాత్రమే హాజరవ్వడంతో కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా దుమ్మా కొట్టడంపై కొంతవరకు కూడా కార్పొరేటర్లు కూడా 47 మంది కార్పొరేటర్లు ఉండగా 30 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉండడంతో కూడా గైర్హాజరైన ఎమ్మెల్యేల్లో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారాజు, షేర్లింగపల్లి ఎమ్మెల్యే ఆర్టిపూడి గాంధీ, సత్తుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే బూడి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గైర్హాజరయ్యారు. అయితే కార్పొరేటర్లు కూడా 47 మంది ఉండగా 30 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఆ గంటన్నర సమావేశంలో కూడా ఎవరు రాకపోవడంతో కూడా అతను కీలక నేతలు అయితే ఎవరు దానిపైన వ్యాఖ్యానించలేదు. ఎటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో కూడా వాళ్ళు పార్టీ మారుతున్నారా లేకపోతే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీతో వారు ఏమన్నా మారే ఆలోచనలో ఉన్నారన్న కొన్ని ప్రశ్నలు అయితే లేవనుకుంటున్నాయి. అయితే రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉండడంతో కూడా ఈ సమావేశం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ముషీరాబాద్ ఎమ్మెల్యే, రాజేంద్ర నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేలు మాత్రమే దీంతో హాజరవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సుష్మిత.